అందరికీ నమస్కారం. 2004, 2009, 2014, 2019, 2024 ఏ 10వ తరగతి మార్కులు అనుకుంటే పొరపాటే. ఇవన్నీ కూడా గొట్టిపాటి రవికుమార్ గారు ఎమ్మెల్యేగా 2004 నుంచి 2024 వరకు కూడా ఆయన ప్రస్థానం. 2004లో మార్టూరు ఎమ్మెల్యేగా కూడా గొట్టిపాటి నర్సింగ్ మీద భారీ మెజార్టీ తోటి కూడా ఆయన విజయదుందుబి మోగించడం జరిగింది. తదనంతరం 2009లో అద్దంకి ఎమ్మెల్యేగా కూడా ఆయన విజయదుందుబి మోగించడం జరిగింది. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సయ్య గారి మీద, 2009లో మనకి అక్కడ బలరాం గారి మీద 2009లో కూడా ఆయన భారీ మెజార్టీ తోటి కూడా గెలవటం జరిగింది. 2014లో బలరాం గారి కుమారుడు కర్ణం వెంకటేశ్ మీద కూడా వైసీపీ తరఫున కూడా గొట్టిపాటి రవికుమార్ గారు విజయదుందుబి మోగించడం జరిగింది. 2019 ఎన్నికల్లో బాచిన చెంచు గరటయ్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య మీద కూడా ఆయన తిరుగులేని నేతగా కూడా గొట్టిపాటి రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవటం జరిగింది. 2024లో కూడా పాన హనుమరెడ్డి మీద కూడా ఆయన విజయ డంకా మోగించడం జరిగింది. తిరుగులేని నేతగా తెలుగుదేశం పార్టీలో ఎదగటం జరిగింది. 14 ఎన్నికల్లో వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచినా కూడా తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. 2019, 2024లో ఆయన అద్దంకిలో టీడీపీ ఎమ్మెల్యేగా కూడా తిరుగులేని విజయం సాధించినటువంటి గొట్టిపాటి రవికుమార్ 2024లో మంత్రిగా కావటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో చక్రం తిప్పే మంత్రిగా కూడా, విద్యుత్ శాఖ మంత్రిగా కూడా ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి తిరుగులేని నేతగా కూడా ఎదిగిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. 28 ఏళ్లకే రాజకీయ ప్రవేశం చేసినటువంటి గొట్టిపాటి రవికుమార్ మంత్రిగా కూడా తన చిరకాల కోరికను కూడా తీర్చుకున్నాడని కూడా తెలియజేసుకోవచ్చు. పెద్ద ఆయన గొట్టిపాటి హనుమంతరావు గారి ఆశీస్సులతోటి కూడా ఆయన అంటే 2004 నుంచి 2024 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో కూడా తిరుగులేని నేతగా, అదేవిధంగా కరణం బలరాం కృష్ణమూర్తి గారు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నా కానీ ఆయన మంత్రి కాలేకపోయాడు. అంటే రాజకీయంగా కూడా మధ్యలో జరిగినటువంటి మార్పులను దీని ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు అలుపెరగని పోరాటం చేస్తూ కూడా గొట్టిపాటి రవికుమార్ భారీ విజయాలను కూడా నమోదు చేసుకున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒక ఎమ్మెల్యేగా విజయం సాధించడం అంటే, అది కూడా ఒకే కాన్స్టిట్యున్సీలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం అంటే ఆయన పడ్డటువంటి కష్టం, ప్రజలకు ఆయనకు ఉన్నటువంటి అనుబంధం, ప్రతిసారి అద్దంకి నియోజకవర్గంలో కూడా మారుతున్న సమీకరణాలు, మారుతున్న రాజకీయ పరిస్థితులను కూడా సమ్మేళనం చేసుకుంటూ ప్రజలకు దగ్గర అవుతూ ఆయన సాగిన ప్రస్థానం ఈరోజు మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కూడా గొట్టిపాటి మరిన్ని పదవులు పొందాలని కోరుకుంటూ